హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియోలో నేను మా బుజ్జి తోటలో పూసిన ఫ్లవర్స్ గురించి చెప్తున్నానండి. మామూలుగా మీకు ఈ పింక్ కలర్ మందారాలు అయితే ఇంతకుముందు చూపించాను. అవి ముద్ద పూలు పూస్తాయండి. ఇప్పుడు చూపించాను కదా, అది మామూలుగా పూసేదైతే అది. కానీ ఈ మధ్య అది రెక్కపూలు కూడా పూస్తూ ఉందండి. అంటే ఒకే చెట్టులో ముద్దపూలు రెక్కపూలు రెండు పూస్తున్నాయి. అక్కడ చూపించాను కదా, ఆ ఫ్లవర్ చూడండి, అవి రెండు కూడా రెక్కపూలు పూసాయండి. యాక్చువల్గా ఇది ఈ చెట్టు మా మదర్ నాకు ఇచ్చారు. ఇది ఇచ్చినప్పుడు మా మదర్ ఏం చెప్పారంటే, ఇది లైట్ కలర్ పింక్ రెక్కపూలు పూస్తుంది అని చెప్పి ఇచ్చారు. కానీ నేను వేసిన తర్వాత దీనిలో ముద్దపూలు వచ్చాయండి. ఆమె కూడా అసలు నమ్మలేకపోయారు. అదేంటి, మా ఇంట్లో ఉండేటప్పుడు ఇది రెక్కపూలు పూస్తూ ఉండింది, మీ ఇంట్లో ముద్దపూలు పూస్తుంది ఏంటి అని అన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అది ఫస్ట్ టైం రెక్కపూలు కూడా పూసిందండి. దీని తర్వాత నెక్స్ట్ డే కూడా 2 రెక్కపూలు పూసింది. సో ఒకే చెట్టులో ముద్దపూలు రెక్కపూలు రెండు పూసాయండి. ఇవి మా తోటలో పూసిన గన్నేరు పువ్వులండి. ఈ గన్నేరు పువ్వులతో ఈరోజు మాల అల్లాను. వెంకటేశ్వర స్వామికి కొంచెం తులసాకులు అవి కలిపి మాల అల్లాను, స్వామికి వేద్దామని. ఈరోజు వైట్ మందారాలు కూడా పూసాయండి. ఈరోజు మా తోటలో మల్లెపువ్వు పూసిందండి. ఇది ఫస్ట్ పూసిన మల్లెపువ్వు. గుండు మల్లెలు అని చెప్పి ఇచ్చాడండి. గుండు మల్లెలు అంటే ఇంకా ఎక్కువ రేకులు ఉండాలి, కానీ డబల్ రేకులు ఉండే మల్లెపువ్వు అయితే పూసింది, కానీ గుండు మల్లె అయితే పూయలేదు. అంటే నేను అనుకున్నది అయితే పూయలేదు. ఇది ఫస్ట్ ఫ్లవర్ అండి. చెట్టు తీసుకురాగానే నేను ప్లాంటింగ్ చేసిన తర్వాత ఆకులన్నీ దూసేసిన తర్వాత ఎగురు వచ్చిన ప్రతి చోట ఫ్లవర్స్ వచ్చాయండి. మొగ్గలు వచ్చి తర్వాత ఫ్లవర్స్ వచ్చాయి. ఇది మీకు ఆల్రెడీ చూపించాను, ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ అండి. దీన్ని కూడా రీప్లాంటింగ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ వచ్చిన ఫ్లవర్. ఇవన్నీ బడ్స్ అండి. నెక్స్ట్ కూడా దీనికి చిగుళ్ళు వచ్చిన ప్రతి చోట బడ్స్ వస్తూ ఉన్నాయి, అంటే మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా వస్తూ ఉందండి. గ్రోతింగ్ అయితే బాగుంది. ఇట్లా కుండీలో ఉండే కలుపు మొక్కలు పెరికేస్తూ ఉండాలండి. లేదంటే మనం ఇచ్చిన పోషకాలు మెయిన్ చెట్టుకి వెళ్ళాల్సింది బదులు ఇక్కడ పక్కన ఉండే కలుపు మొక్కలు తీసేసుకుంటాయండి. ఇది వచ్చి తైవాన్ జామ్ అండి. నేనైతే ఫస్ట్ టైం కుండీలో అయితే వేశాను. నిమ్మ చెట్టు కోసం అని పోయి జాన్ చెట్టు కొనుక్కొచ్చాను. ఈ కుండీలో వేసిన తర్వాత ఇది ఒక్కొక్క సంవత్సరానికి 2 కాయలే కాసిందండి, ఇయర్ మొత్తానికి. కుండీలోంచి తీసేసి నేలలో వేసిన తర్వాత ఇప్పుడు గ్రోత్ అయితే బాగుందండి. ఇవి సెకండ్ ఇయర్ మా చెట్టుకు కాసిన కాయలండి, 2 కాయలు. అంటే చాలా ఫ్లవర్స్ వచ్చాయి, కానీ కొన్ని అందులో ఊడిపోయి కింద పడిపోతూ ఉన్నాయండి. కొన్ని మాత్రమే లాస్ట్కి మిగులుతున్నాయి. ఇవి ఫస్ట్ టైం కాసిన జాంకాయలండి. చూసేదానికి కాయ ఇలా ఉంది, కానీ లోపలైతే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, కొబ్బరి ముక్కలా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఏ మొక్కలైనా బాగా పెరగాలి అంటే మనం చిన్న కుండీలో వేస్తున్నామా, పెద్ద కుండీలో వేస్తున్నామా, నేలలో వేస్తున్నామా అని కాదండి, మనం తీసుకునే కేర్ పైన ఆధారపడి ఉంటుంది. మనం కేర్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ మనకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలండి. అంటే మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఉంటేనే మనం చిన్న దాంట్లో అయినా సరే, పెద్ద దాంట్లో అయినా సరే చాలా చక్కగా పెంచుకోవచ్చు. నాకైతే మొక్కలు పెంచడం అనేది చాలా చాలా ఇష్టం అండి. ఇప్పటి నుండే కాదు, చిన్నప్పటి నుండి కూడా. ఇంట్లో దేవునికి పెట్టే పూలన్నీ కూడా నేను స్వయంగా నాటిన చెట్ల నుండి కోసి పెట్టుకోవాలనుకుంటానండి. బయట కొని పెట్టడం అనేది నాకు అంతగా ఇష్టం ఉండదు. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెంచాలనుకుంటాను. ప్లేస్ లేదు, కానీ ప్లేస్ కనుక ఉంటే ఇంకా బాగా పెంచుకునేదాన్నండి. ప్లేస్ లేకపోయినా కూడా చిన్న చిన్న బాటిల్స్లో కూడా మనం పెంచుకోవచ్చండి. కొంచెం ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అంతేనండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.